నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి ఐపై కంపెనీ మీద నమ్మకం పోయిందా? అందుకనేనా ఇంకొక 2-3 సర్వే వాళ్ళ దగ్గర నుంచి సర్వేలు తెచ్చుకుంటున్నారు? అంటే ప్రశాంత్ కిషోర్ని మించిన మొనగాడు ఎవరున్నారు సర్వేలు ఇవ్వడానికి సంబంధించి? అంటే వైసీపీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్లాన్స్ తెప్పించుకుంటున్నారా? రాబోయేటువంటి ఎన్నికలకి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే అసలు పీకే మీద ఎందుకు, అంటే ప్రశాంత్ కిషోర్ పైన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నమ్మకం పోయింది? వేరే వాళ్ళ దగ్గర నుంచి సర్వేలు తెప్పించుకోవడం, అలాగే వైసీపీ సానుభూతి పరులైన వాళ్ళ దగ్గర నుంచి సర్వేలు తెప్పించుకోవడం, ఈ ఎలక్షన్కి సంబంధించి ప్లానింగ్ అనేది, స్కెడ్యూల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఎందుకు తెప్పించుకుంటున్నారు? పీకేని మించిన వాడు ఎవడున్నాడు, ఎవరో ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? అంటే మేబీ ప్రతిసారి ఒకే ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదండి. రాజకీయాల్లో అందరూ ముదురులే, అందరూ మేధావులే, అందరూ వ్యూహాలు పన్నేవాళ్ళే. అండ్ మోరోవరు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా పీకే గారే వ్యూహకర్త, స్ట్రాటజిక్ మేనేజర్ అని కూడా నేను విన్నాను. మేబీ అక్కడ బెడ్స్ కొట్టిందని ఇక్కడ ఈయనకి ఆయన మీద నమ్మకం సన్నగిల్లిందేమో, ఓకే, అలా రీజన్ అయి ఉండొచ్చు. అండ్ మోరోవరు పీకే గారు కూడా గత 2 ఏళ్ళ నుంచి కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడంట ఆయన. అంటే ముందు రోడ్లు అధ్వానంగా ఉన్న రోడ్లు చేయండి, లేదంటే మినిమం ఏవైతే ఉన్నా అవన్నీ రెక్టిఫై చేస్తురండి, ఒక్క పథకాలే కాదు అనే ఉద్దేశంలో. దానికి సంబంధించి ఆయన ఒక సందర్భంలో, ఒక ఈవెంట్ సందర్భంలో కూడా మాట్లాడారు కూడా. పథకాలు ఇచ్చుకుంటూ పోతే, రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే, అభివృద్ధి పరంగా రెవెన్యూ కానీ స్టేట్ కానీ డెవలప్ అవ్వకపోతే, ఈ పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఇబ్బంది పడతాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు ఆయన. సో మేబీ అది వీళ్ళకి కంటపడి ఉంటుంది, అందుకు కూడా కొంత ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ ఈసారి వైనాట్ 175 అని అనుకుంటున్నారు కాబట్టి ఎంతమందిని మార్చాలి, ఎలా మార్చాలి, ఎలాగైనా మనం కొట్టాలి, ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే తప్పనే తప్ప ప్రజలకు చేరువుగా ఉంటే, ప్రజలకు మంచి పని చేస్తే మనం ఎంత కష్టపడక్కర్లేదనే విషయం వీళ్ళు తెలుసుకోవట్లేదు. అవును, ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా హత్యా రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, సిల్లీ మ్యానిపులేషన్స్, కోడికత్తి లాంటి ఇన్సిడెంట్లు పెట్టి ఏదో జనాల్ని అట్రాక్ట్ చేద్దాం, సానుభూతి పొందేద్దాం, అయ్యో అని పెట్టి వేసేస్తారు అనుకుంటున్నారు. అలా చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు. అవన్నీ కాకుండా జెన్యూన్గా ప్రజలకి ఏది మేలు అయితే బెటరో, ప్రజలు వాళ్ళుగా వాళ్ళ సొంత కాలం మీద నిలబడేలాగా వాళ్ళకి అలాగా ఊతమిచ్చి, లేదంటే వాళ్ళకు పనికి ఆహార పథకం కల్పించి, వాళ్ళు ఒక మంచి లీడర్షిప్ తయారు చేయగలిగితే ఇంకా లైఫ్ లాంగ్ వాడే మాకు కావాలని కోరుకునేలా ఉండాలి కదా. అలా కాకుండా వాళ్ళని భిక్షం వేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తే ఒకానొక టైంలో ఒక పీక్ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఓపెన్ అయిపోతారు, బరస్ట్ అవుతారు, చాలా ఎదుగవుతుంది. అంటే సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. అరే మనం వచ్చాము, 10 ఏళ్ళుగా ఉన్నాము జెండా పట్టుకొని, మొదట 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము, సరే అప్పుడు ప్రభుత్వం లేదు, సరే ప్రభుత్వం వస్తుంది కదా ఏదైనా 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, లేదా ధైర్యంగా తిరగచ్చు అంటే అది లేదు. ఎంతసేపు పెద్ద తలకాయలు బినామీ పేర్లు పెట్టి వాళ్ళే దోచుకుంటున్నా తప్ప మాకేం ఒరిగింది లేదు అనే మీమాంసలు కూడా ఉన్నారు. ఓకే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే పీకే గారు కూడా ఆయన ఒక సర్వేలో కూడా ఏంటంటే మ్యాక్సిమం ఒక 40 నుంచి 50 మంది వరకు ఎమ్మెల్యేలు ఓడిపోతారు, డిపాజిట్లు కూడా దక్కే ఛాన్సెస్ తక్కువ అని చెప్పినట్టు కూడా కొంత ఇది ఉంది. ఆయన కూడా కొన్ని సూచనలు చేశారట. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం ఎవరు మనకి మంచి సలహా ఇస్తారు గెలిచేలాగా, ఎవరు ఏ సూచనలు ఇస్తారు, అందరూ అన్నీ ఇప్పుడు వింటున్నారంట. ఎందుకు ముందంతా విని ప్రభుత్వాన్ని చక్కదిద్దుంటే, పరిపాలన సరిగ్గా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇప్పుడు జర్నలిస్టులు రీసెంట్గా ఒక జర్నలిస్ట్ నుంచి కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ వెళ్ళి, సార్ ఎట్లా ఉంది, నాకు 175 గెలిచే ఒక పథకం నా దగ్గర ఉంది, ఎట్లా చేస్తే గెలుస్తామనంటే, అవునా, వెంటనే ఆయన లెటర్ రాస్తే ఆయన పిలిపించుకొని మరీ మాట్లాడారంట. ఎవరేది చెప్పినా కూడా పిలిచి మాట్లాడుతున్నారంట. అంటే వైసీపీ శ్రేణులు చెప్పిందే, మన వాళ్ళు చెప్పింది ఏం కాదు. సో అటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు తాపత్రయపడుతున్నాడు. ఆయన ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి, మళ్ళీసారి మనమే రావాలి, ఎవరేం చెప్తే వినొద్దామా, ఎవరేం చెప్తే అది చేసేద్దామా అన్నట్టుగా అన్నీ గ్యాదర్ చేస్తున్నాడు. ఇవన్నీ గ్యాదర్ చేసి కలగాయ పులుసులాగా ఉండేద్దాం, విచ్ ఈజ్ బెటర్ అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ప్రశాంత్ కిషోర్ ఒక నేమ్ వచ్చేసిన తర్వాత వాడు ఏం చేసినా సూపర్ ఉంది అనుకుంటారు. ఏదో 1-2 సందర్భాల్లో వర్కౌట్ అయింది కదా అని చెప్పి అదే ఇంప్లిమెంటేషన్ ప్రతిసారి వర్కౌట్ చేస్తే ఎందుకు వర్కౌట్ అవుద్ది? అవ్వదుగా.
అక్కడ ఏదో ఆంధ్రాలో కోడికత్తిది ఇంప్లిమెంట్ అయింది కదా అని చెప్పి ఇక్కడ నేను బీఆర్ఎస్లో కూడా ఒక ఎమ్మెల్యేకి కోడికత్తి మీద ఇష్యూ చేయించారు మొన్న ఒక నియోజకవర్గంతో. సో జనాలకు అక్కడ అర్థమైంది. సో అన్నిట్లోనూ ఒకేలాగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని నా అభిప్రాయం. ఓకే. సో అంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా 2024 ఎన్నికల్లో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఎవరేం చెప్పినా కూడా ఆ ఇష్యూని అంటే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చినా ఇన్పుట్లు తీసుకోవడం, ఓకే ఇది ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఇక్కడ ఎమ్మెల్యేని మార్చాలా, ఇక్కడ ఎంపీని మార్చాలి, లేదంటే ఇక్కడ పథకాలు కాకుండా ఇలా జనాల్లోకి వెళ్దాం, ఇలా తీసుకొద్దాం, ఇలాగే అవుతుంది తప్ప అసలు నిజంగా గవర్నమెంట్ సరిగ్గా పరిపాలన చేసుంటే, సరిగ్గా అన్ని ఫలాలు అందించుంటే, అంటే ఒకవైపు డెవలప్ చేస్తూ ఇంకోవైపు పథకాలు కూడా ఇచ్చుంటే నిజంగా ఆయన అనుకున్నట్టు 30 ఏళ్ళు ఉండేవాడు. 30 ఏళ్ళు కాకపోతే కనీసం 2 టర్మ్లైనా ముఖ్యమంత్రిగా ఉండేడేమో. ఇక్కడ కేసీఆర్ గారి లాగా కంటిన్యూస్గా 2 టర్మ్లైనా ముఖ్యమంత్రి ఉండేవాడేమో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈవెన్ పీకే కూడా చాలా సందర్భాల్లో ఆయన ఓపెన్ అయిపోయి ఒక ఈవెంట్లో అలా చెప్పారు అని అంటే ఆయనకు కూడా వెక్స్ అయిపోయి ఉంటుంది. అబ్బాయి ఎవరు చెప్పిన మాట వినరేంటి, నేను ముందు నుంచి చెప్తున్నాను కదా అన్నట్టు కూడా అనుకుంటారు కదా. మొదటి నుంచి కెప్టెన్ అనేవాడు ఎలా చెప్తే అలా ఆడితే ఎవరి తరఫు ఎవరు డౌన్ దిగాలి, ఎవరి బౌలర్ ఎప్పుడు పెర్ఫామ్ చేయాలంటే అప్పుడు కప్పు గెలవడానికి ఉంటుంది. అన్నీ నచ్చినట్టు చేసేసి లాస్ట్లో ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి 2 రన్లే కొట్టాలంటే ఇప్పుడు వ్యూహాలు రచిస్తా అంటే ఎక్కడ అవుద్ది? ఇప్పుడు ఏం కట్టడి చేయలేంగా. సో అట్లాగే ఇప్పుడు ఎవరేం చెప్పినా, ఎవరు చెప్తారా, ఎవరు సలహాదారు వచ్చినా కూడా వెంటనే వాళ్ళతో మాట్లాడడం, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి సుదీర్ఘ సమాలోచనలు చేస్తూనే ఉన్నారంట. సో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అంటే ఆల్రెడీ ఒకసారి బ్యాడ్గా వెళ్ళిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి చెప్పండి. అది ప్రాబ్లం అవుతుంది. అంటే సొంతగా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇవాళ రేపు మంత్రులు కూడా చాలామంది మంత్రులకు కూడా టికెట్ ఇవ్వట్లేదు అని ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడంతో పాటు వాళ్ళకి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మేము ఎవరికే ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇంటిమేషన్ ఉన్నట్టేగా. అంటే జగదేవ్ గారు ఆయన ప్రశాంత్ కిషోర్ పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్. సో ఆయన్ని కాదని వేరే వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్లాన్స్ తెప్పించుకోవడం, స్ట్రాటజీస్ తెప్పించుకోవడం, ఈ సర్వేలు తెప్పించుకోవడం, ఈయన తట్టుకుని ఉంటాడా, లేకపోతే సరే వాళ్ళ చేత చేయించుకో, నేను చెప్పిన మాట వినట్లేదు కదా అని ప్రశాంత్ కిషోర్ పక్కకు తప్పుకుంటాడా మరి ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి? మేబీ అంటే అదే చెప్తున్నాను కదా, ప్రశాంత్ కిషోర్ గారికి అల్టిమేట్గా ఎవరికైనా అమౌంట్ దగ్గరే ఇష్యూస్ వస్తాయి. వీళ్ళు చెప్తున్నట్టు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, రేపు పొద్దున మీరు గెలవలేదంటే ఎందుకు గెలవలేదు, నేను చెప్పినట్టు మీరు వినలేదు కాబట్టి మీరు గెలవలేదు అంటాడు ఆయన. సరే నువ్వు సరిగ్గా చెప్పలేదని చెప్పి వాళ్ళు అంటారు, ఎవరి వెర్షన్ వాళ్ళది కరెక్ట్, మీరు మొదటి నుంచి సరిగ్గా చెప్పినా మీరు ఫాలో అవ్వలేదని పీకే గారు అంటారు. ఈయనేమంటాడు, మేము చెప్పినా కూడా మేము ఫాలో చేసాము, బట్ మా రాష్ట్రం తగ్గట్టుగా ఫాలో చేయాలి కానీ మీరు చెప్పినట్టు చేస్తే ఎట్లా అని చెప్పి రివర్స్ గేర్ వేస్తారు. మనకెందుకు లేదు చెప్పి ఆయన అమౌంట్ అటు తీసుకొని లైట్ తీసుకుంటారు. అదే చెప్తున్నారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమే లేదు. ఇప్పుడు ఏ ప్రశాంత్ కిషోర్ కాదు, ఏ సర్వేలు చెప్పినా కూడా అన్నీ మొన్న సర్వేలు కూడా ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఏముంది, ఏ నేషనల్ మీడియా కూడా సర్వే చేయలేదు, ఒక్క ఛానల్ మాత్రం సర్వే చేసింది. ఎందుకు చేసింది అంటే అమౌంట్ ఇచ్చి చేయించారా లేదంటే ఎట్లా, మళ్ళీ అది కూడా ఎట్లాంటి క్లీన్ స్వీప్, అది ఎంతవరకు సాధ్యం? అది ఎంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వ్యతిరేకత అయితే ఉంది కదా, వ్యతిరేకత ఉన్నప్పుడు కనీసం 50-50 ఛాన్సెస్ అని ఇవ్వాలి కానీ మరీ వన్ సైడ్ లా ఇచ్చేస్తారా? అంటే ఎవరికి వాళ్ళు పేపర్ కరెక్ట్ చేసుకుంటే 50-50 వేసుకుంటారు, 55 కూడా వేసుకుంటారు కదా, 50-55 కూడా వేసుకుంటారు. సో అదే జరిగిందని అనిపిస్తోంది ఆ రిపోర్ట్, ఆ సర్వే చూసిన తర్వాత. సో మరి ఇన్ని సర్వేలు తెప్పించుకుంటున్నారు పీకేని కాదని, కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్యన మళ్ళీ ఏమైనా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా ఈ సర్వేలు దానికి సంబంధించి? లేకపోతే ఎన్ని తెప్పించుకున్నా నేను చెప్పింది చేస్తే చేయి, లేకపోతే లేదని చెప్పి ఈయన వదిలేస్తాడు ఏంటనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.